తమిళనాడులో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఇటీవల కాలంలో రాజకీయ సభలో ఎప్పుడూ జరగనంత ప్రాణ నష్టం జరిగింది. టీవీకే అధినేత విజయ్ కరూర్లో ఏర్పాటు చేసిన రోడ్ షోలో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు. మృతుల్లో చిన్నారులు, మహిళలు ఉన్నారు. మరో 45 మంది తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. తమిళనాడులో కనీవిని ఎరుగని ఘోరం చోటు చేసుకుంది. టీవీకే అధినేత విజయ్ కరూర్లో నిర్వహించిన మీట్ ది పీపుల్ ప్రచారంలో భారీ తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ ఘటనపై పోలీసుల భద్రతా వైఫల్యంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాగా క్షతగాత్రులకు తక్షణ వైద్య సేవలు అందించేందుకు సరిహద్దు జిల్లాల నుంచి సైతం భారీ స్థాయిలో వైద్య బృందాలను రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దించింది. మృతుల కుటుంబాలకు 10 లక్షలు, క్షతగాత్రులకు 1 లక్ష చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించింది తమిళనాడు ప్రభుత్వం. ఘటనపై విచారణకు రిటైర్డ్ జస్టిస్ అరుణా జగదీశన్ ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేస్తూ స్టాలిన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సచివాలయంలో సమీక్ష అనంతరం పరిస్థితిని స్వయంగా పర్యవేక్షించడానికి అర్ధరాత్రి ఘటనా స్థలికి చేరుకున్న సీఎం స్టాలిన్ అక్కడి పరిస్థితిని పరిశీలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఈరోజు సీఎం స్టాలిన్ పరామర్శించనున్నారు. మరోవైపు ఈ దుర్ఘటనపై 24 గంటల్లో నివేదికలు సమర్పించాలని రాష్ట్రానికి కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. సినీ నటుడు విజయ్ టీవీకే పేరిట గత ఏడాది ఫిబ్రవరిలో రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్లేందుకు ఈ నెల 13 నుంచి మీట్ ది పీపుల్ పేరుతో ప్రచార సభ నిర్వహిస్తూ వస్తున్నారు. ప్రతి శనివారం 2 జిల్లాలను ఎంపిక చేసుకుని పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో కరూర్ నగరంలోని వేలుస్వామిపురం సభాస్థలికి చేరుకున్నారు. దాదాపు 7 గంటల పాటు వేచి ఉన్న వేలాది మంది జనం విజయ్ని చూడాలని ఒక్కసారిగా ఎగబడ్డంతో తోపులాట జరిగింది. ఇరుకైన రోడ్లతో కూడిన ప్రాంతం, పరిసరాలు కావడంతో ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితుల్లో జనం తల్లడిల్లారు. జనం రద్దీ ఒక్కసారిగా పెరగడంతో తోపులాట, తొక్కిసలాటతో అక్కడి వాతావరణం తీవ్ర ఉత్కంఠభరితంగా మారింది. ఊపిరి ఆడకపోవడంతో సొమ్మసిల్లే వారి సంఖ్య పెరిగింది. క్షణాల్లో 10ల సంఖ్యలో అంబులెన్సులు అక్కడికి చేరుకున్నాయి. అస్వస్థతకి గురైన వారందరినీ ఆసుపత్రులకు తరలించారు. ప్రచార సభకు వెళ్లిన తమ వాళ్ళ ఆచూకీ తెలియకపోవడంతో పలు కుటుంబాలు తీవ్రంగా రోదిస్తూ ఆసుపత్రులకు పరుగులు తీశాయి. ఆసుపత్రి మార్చురీ పరిసరాలు ఆప్తులను కోల్పోయిన వారి రోదనలతో మిన్నంటాయి. పరిస్థితి దారుణంగా మారడంతో నామక్కల్, తిరుచి జిల్లాల నుంచి వైద్య బృందాలు హుటాహుటిన కరూరుకు చేరుకున్నాయి. కాగా ఈ ప్రమాద ఘటనపై తిరుచి విమానాశ్రయంలో విజయ్ని మీడియా ప్రశ్నించడంతో ఆయన మౌనంగా విషన్న వదనంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. కరూర్ తొక్కిస్లాట ఘటనపై విజయ్ ట్వీట్ చేశారు. ఘటనతో తన హృదయం ముక్కలైందన్నారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. మృతుల కుటుంబాలకు విజయ్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. కరూర్లో రాజకీయ ర్యాలీలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీ ఎక్స్లో స్పందించారు. ఈ ఘటన దురదృష్టకరమన్నారు ప్రధాని. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు ప్రధాని. తమిళనాడు కరూర్ తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తొక్కిసలాటలో అనేక మంది ప్రాణాలు కోల్పోవడంపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. పోలీసులు తగినంత భద్రత కల్పించకపోవడం వల్లే తాజా తొక్కిసలాట జరిగిందని విజయ్ అభిమానులు ఆరోపించారు. తగినంత మంది పోలీసులను కేటాయించి ఉంటే ఈ దారుణం జరిగి ఉండేది కాదని అంటున్నారు. విజయ్ ప్రచార సభ కోసం కరూర్లో సభాస్థలిని పోలీసులే ఎంపిక చేసినట్లు వెలుగులోకి వచ్చింది. విజయ్ పార్టీ వర్గాలు మరో ప్రదేశాన్ని కోరితే చివరకు పోలీసులు ఇక్కడ అనుమతించినట్టు పేర్కొంటున్నారు. ఇరుకైన రోడ్లతో కూడిన ఈ ప్రాంతంలో వేలాది మంది చేరటమే ఘటనకు దారి తీసినట్లు విమర్శలు వస్తున్నాయి.